నమస్తే చాగంటి గురువు గారు. నా పేరు నవీన్ సార్, తిరుపతి నుండి. సార్, నేను ఇందాక తెల్లవారుజామున పురుష సూక్తంలోని నాకు గుర్తున్న మంత్రాలు అలా పైకి జపిస్తూ ఉన్నాను. ఆ టైంలో సౌత్కి ఏదో ఒక లైట్ వెళ్తున్నట్టు కనిపించింది సార్. అంటే తోకచుక్కలాగైతే అనిపించలేదు, తోకచుక్క అయితే కాదనిపించింది. జస్ట్ ఒక 2 సెకండ్స్ ఒక లైట్ అలా బ్లింక్ అయ్యి సౌత్ సైడ్ వెళ్తూ మాయమైపోయింది. నా డౌట్ ఏంటంటే, అది చూడగానే నాకు ఎందుకో రామాయణంలో చారణులు అని ఒకటి వస్తుంది సుందరకాండలో, అదే అని డౌట్ వచ్చింది. లేదు, అది నార్మల్ తోకచుక్క అలాంటిది ఏదన్నా కాదా, జస్ట్ ఒక క్యూరియాసిటీతో మిమ్మల్ని అడుగుతున్నాను. దయచేసి చెప్పగలరా సార్? ధన్యవాదాలు. ఓం నమస్తే. నేను డాక్టర్ చాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. నవీన్ గారు అడిగిన ప్రశ్న విన్నారు కదండి. ఆయనకి తెల్లవారుజామున దక్షిణ వైపు ఒక కాంతి అలా వెళ్ళినట్టుగా కనిపించిందంట. అది ఏమిటి, అది ఏమై ఉంటుంది అని ఆయన యొక్క అభిప్రాయం. పురుష సూక్తం అవి ఆయన చదువుకుంటూ ఉంటారట. సరే, ఇప్పుడు నవీన్ గారు, మీకు కనిపించిన దృశ్యం తెలియదండి నాకు ఎందుకు అలా కనిపించిందని. కానీ జనరల్గా ఆకాశంలో తోకచుక్కలు, తర్వాత ఉల్కాపాతం జరుగుతుంది. ఆ ఉల్కాపాతం జరిగినప్పుడు దానిలోంచి కొంత భాగం అట్లా మెరుస్తూ వెళ్ళిపోయి అది ఆ మంట బూడిదైపోతుంది. సో ఆ మెటీరియల్ బర్న్ కంప్లీట్గా అయిపోయి బూడిదైపోయి పడిపోతుంది. కొన్ని ఆ ఉల్కలు వచ్చి బిల్డింగులకి లేకపోతే నేలకి తగులుతూ ఉంటాయి. సో ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఉల్కాపాతం జనరల్గా జరుగుతుంది. అది అయి ఉండొచ్చేమో, నాకు తెలియదు. కాకపోతే మీరు దాన్ని విశ్లేషణ తీసుకుంటే కనుక ఏదన్నా కావచ్చు, మీ యొక్క అభిప్రాయం కావచ్చు, మీ యొక్క మైండ్లో అది నడుస్తూ ఉండుండొచ్చు, అలాంటివి ఏదన్నా జరగచ్చు. కానీ మీకు ప్రత్యక్షంగా భౌతికంగా మీ కంటికి కనిపించింది అంటే అది ఖచ్చితంగా ఉల్క అయి ఉంటుంది. కానీ ఆ కాంతి ఒక రకంగా ఉందంటున్నారు కాబట్టి ఆ వివరణ నాకు తెలియదు. మరి అది అది ఏమిటో నేనైతే చెప్పలేను. కానీ నాకు కూడా ఇక్కడ అమెరికాలో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. కానీ అలా కనిపించినవన్నింటినీ మనం ఊహించలేమన్నమాట. ఆకాశంలో అయితే డెఫినెట్గా మనకి ఉల్కలు, ఈ తోకచుక్కలు కనిపిస్తుంది. తోకచుక్క ఏంటంటే అట్లా ఉండిపోతుంది, మనకి అట్లా వెళ్ళిపోతున్నట్టుగా ఉండదు. తోకచుక్క అట్లా నిశ్చలంగా ఉంటుంది అక్కడ. ఎందుకంటే దాన్ని అత్యంత దూరంలో ఉంటుంది. మనకి ఎలా అయితే సూర్యుడు 10ంటికి మనం చూసామనుకోండి, అక్కడే ఉన్నట్టుగా ఉంటాడు. ఒక 5 నిమిషాలు చూసినా అక్కడే ఉన్నట్టుగా ఉంటాడు, కానీ కదులుతూ ఉంటాం. అది భూమి తిరుగుతూ ఉంటుంది కాబట్టి కదులుతుంది. సో అది టైం, అది అంత దూరంలో ఉంది కాబట్టి అది మెల్లగా కదులుతుంది విత్ రెస్పెక్ట్ టు అస్. కానీ అది చాలా వేగంగా వెళ్తూ ఉండొచ్చు. దూరాన్ని బట్టి అది మెల్లగా ఉంటుంది కాబట్టి మనకు చాలాసేపు కనిపిస్తుంది తోకచుక్క. కానీ మీరు అడిగింది మరి అలా వెళ్ళిపోయింది అంటున్నారు కాబట్టి అది ఉల్కాపాతమై ఉంటుంది. ఉల్కాపాతం సామాన్యంగా అలా జరుగుతాయి. మనం వాళ్ళు మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఆస్ట్రానమీ డిపార్ట్మెంట్ కానీ ఎవరన్నా ఈ వివరాలని పేపర్లో ఇస్తూ ఉంటుంటారు అప్పుడప్పుడు. ఉల్కాపాతం జరుగుతుందని ఒకసారి వెరిఫై చేయండి. అది ఖచ్చితంగా ఇది అని మీరు ఫోటో తీయగలిగి ఉంటే ఆ ఫోటోని పెట్టుంటే మనం ఏమన్నా ఊహించడానికి ఆస్కారం ఉంది. ఇక చారుణులు అన్నారు. ఈ చారుణుల సంగతి నాకు తెలియదండి. రామాయణంలో చారుణుల సంగతి నాకు తెలియదు. అది ఐ మీన్ కథలో ఉండుండొచ్చు, కానీ నాకు తెలియదండి. సో ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్. జనరల్గా చారిణి అంటే కనుక ఒక చెట్టు, ఆ చెట్టుకి చారిణి అంటారనమాట. సో అలాంటి చెట్టు కింద ఉన్నారు కాబట్టి వాళ్ళని చారుణులు అని ఉండొచ్చు. సో దానికి దీనికి ఏం సంబంధమో నాకు తెలియదు. సో మీరు నవీన్ గారు ఇలాంటివన్నీ ఐ మీన్ పట్టించుకోవచ్చు, కానీ అంత సీరియస్గా పట్టించుకోవద్దు. సో వాటికి అందరికీ కనిపిస్తూ ఉంటే మీకు కనిపించి ఉండొచ్చు. అది రెగ్యులర్గా కనిపిస్తోంది అనుకోండి, అప్పుడు వరీ కావాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే మనం అస్సలు పట్టించుకోకూడదు. ఓకేనండి నవీన్ గారు? ఓకే. ఇప్పుడు మనము కోటేశ్వరి గారి ప్రశ్నలకు వెళ్దాము. ఆవిడికి 3 ప్రశ్నలు ఉన్నాయి, విందాము ఒకసారి. ఓం నమస్తే అండి, డాక్టర్ చాగంటి గారు. నా పేరు కోటేశ్వరి. నేను పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. నేను అడగబోయే ప్రశ్న వచ్చేసి, సత్యార్థ ప్రకాశం అనే గ్రంథంలో 3వ సముల్లాసంలో ఉపనయన సమీక్షలో శూద్రుడు
మంత్ర సంహితను వదిలి వేరే శాస్త్రములన్నీ చదవవచ్చు అని ఉన్నది. మంత్ర సంహితని ఎందుకు చదవకూడదు శూద్రుడు? దయచేసి తెలియచేయగలరని కోరుతున్నాను. కోటేశ్వరి గారి మొదటి ప్రశ్న విన్నారు కదండి. ఆవిడ సత్యార్థ ప్రకాశంలో ఇలా ఉంది, శూద్రుడు మంత్ర సంహితను వదిలి మిగతా శాస్త్రాలను చదువుకోవచ్చు అన్నట్టుగా ఉంది. ఇది ఏమిటి, ఎందుకు శూద్రుడు చదవకూడదు అని ఆవిడ ప్రశ్న అన్నమాట. సో మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మహర్షి దయానంద సరస్వతి గారు రాసేటప్పుడు స్పష్టంగా శూద్రుడు అంటే ఎవరు అని రాశారు. ఇప్పుడు శూద్రుడు అంటే ఇప్పుడు కొంతమంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళందరూ శూద్రులు అంటే వాళ్ళు శూద్రులు కాదండి. శూద్రుడు అంటే చదువు రానివాడు, ఇంకా నేను చదవలేను అనుకునేవాడు కొంతమంది ఉంటారు. నా క్లాస్లో ఉండేవాడు. నేను 3వ తరగతి 4వ తరగతి చదివేటప్పుడు నా క్లాస్లో కొంతమంది ఉండేవారు. వాళ్ళు ఏంటంటే ఏమి చేసినా చదవరు, ఎంత టీచర్ ఎంత చెప్పినా సరే చదవరు, వాళ్ళు ఫెయిల్ అయ్యేవాళ్ళు. సో తర్వాత గవర్నమెంట్ ఏం చేసిందంటే 7వ తరగతి దాకా నో ఫెయిల్, 7వ తరగతిలో పబ్లిక్ ఎగ్జామ్ ఉంటుంది, మళ్ళీ 10th దాకా నో ఫెయిల్, అప్పుడు పబ్లిక్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ లోపల క్లాసుల్లో తోసేయండి వాళ్ళని అని చెప్పారు. సో ఆ విధంగా తోసుకుంటూ వచ్చేసారు చాలామంది. సో ఇక్కడ ఏంటంటే చదవరు వాళ్ళు, ఏమన్నా చెప్పు, ఏం చేసినా చదవరు. ఇక్కడ అమెరికాలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఉందండి, ఫ్రీ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్కి, వాళ్ళకి ఫ్రీ ఫుడ్, వాళ్ళకి లంచ్ ఉంటుంది అక్కడ. సో అయినా సరే వాళ్ళు చదవరండి, అస్సలు చదవరు. వాళ్ళు ఏమంటారంటే, నేను ఒకసారి అట్లనే ఒక పిల్లవాడిని అడిగాను, ఎందుకయ్యా నీకు ఏం ప్రాబ్లం, మంచిగా ఫుడ్ ఇస్తున్నారు, ప్లస్ స్కూల్లో వాతావరణం అది బాగుంది, గేమ్స్ ఆడుకోవచ్చు, ఇన్ని ఉన్నాయి, ఫెసిలిటీస్ ఉన్నాయి కదా అంటే, ఇవన్నీ ఎవడు చదువుతాడండి, ఇవి ఎందుకు చదవాలి, హాయిగా బిజినెస్ పెట్టుకుని డబ్బులే అన్నాడు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా 12వ క్లాస్ అయిపోగానే 12 దాకా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇక్కడ. సో 12వ క్లాస్ దాకా చదివేసేసి పాస్ అవుతారో ఫెయిల్ అవుతారో మొత్తానికైతే అవుతారు. వాళ్ళు బయటికి వెళ్ళి చిన్న చిన్న రెస్టారెంట్లో పనిచేసుకుంటారు. ఇక్కడ మెక్డానల్డ్స్ అని, టాకోబెల్ అని, సబ్వేస్ అని ఇలాంటి రెస్టారెంట్స్ చాలా ఉంటాయి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్. అక్కడికి వెళ్ళి పనిచేసేసుకుంటారు. చేసేసుకొని అక్కడ మెలకువలు నేర్చుకొని వాళ్ళు వెళ్ళి ఇంకో షాప్ పెట్టుకుంటారు. అంతే, మాకు డబ్బులు వస్తాయి. కొంతమంది ఫెయిల్ అవుతారు అందులో, కొంతమంది పాస్ అవుతారు. అంటే ఆ బిజినెస్ స్టార్ట్ చేయడంలో పాస్ అవుతారు కొంతమంది ఫెయిల్ అవుతారు. సో పాస్ అయిన వాడిని చూసి ఫెయిల్ అయిన వాళ్ళంతా అలానే మేము అవుతారని ఊహలో ఉంటారు అనమాట. సో వాళ్ళకి మీరు ఎంత చదువు చెప్పండి రాదు, ఎన్ని ప్రయత్నాలు చేయండి రాదు. లేకపోతే అమెరికాలో ఇంతమంది ఫారినర్స్ వచ్చి మనలాంటి వాళ్ళని వచ్చి ఇక్కడ పని చేయము. అమెరికాలో ఏం చేసిన బుర్రున్న వాళ్ళందరినీ తెచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నారు, వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళు బ్రహ్మాండంగా రైజ్ అయిపోయారు. సో ఇక్కడ పని చేయని వాళ్ళకి తెలిసిపోయింది, వాళ్ళకి ఈ స్కూల్ వీళ్ళందరికీ చదువు మనం చెప్పడానికి అయితే చదువు చెప్పేస్తున్నాం, 12 దాకా ఫ్రీ అని చెప్తున్నాము. కాలేజీలో చదవాలంటే వాళ్ళే జీతం సంపాదించుకొని ఆ ఫీజులు కట్టుకొని చదువుకోవాలి. అదే తల్లిదండ్రులు అయితే పెట్టనంటారు, నువ్వు ఇప్పుడు దాకా ఏం చదవలేదు, ఇంకేం చదువుతావు నువ్వు అని. సో నువ్వు చదువుకోవాలంటే నువ్వే డబ్బు సంపాదించుకొని కాలేజ్కి వెళ్ళాలి. అంటే అండర్ గ్రాడ్యుయేషన్ అంతా వాళ్ళే చదువు చెప్పుకోవాలి. సో అందుకని అలాంటి వాళ్ళు ఎవరైతే మేము చదవము అంటారో వాళ్ళని శూద్రులు అన్నాడు మహర్షి దయానంద సరస్వతి. అంతేకాని ఒక జాతి లేకపోతే ఒక కులము అని కాదు. నేను చదవను రాబాయి, నా వల్ల కాదు చదవడం, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చదవలేను, నా బుర్రకెక్కదు, నేను కష్టపడి పని చేసుకుంటాను, నేను ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటే అది ఇది చేసుకుంటా అని ముందుకెళ్తూ ఉంటారు అన్నమాట కొంతమంది. సో అలాంటి వాళ్ళందరినీ శూద్రులు అని చెప్పి మహర్షి దయానంద సరస్వతి లెక్కగట్టారు. అలాంటి వాడికి మంత్ర సంహిత ఏమంటుతుందండి? కష్టం అండి, మంత్ర సంహిత చాలా కష్టం. అది దాన్ని నేర్చుకొని ఉచ్చరించటము, దాన్ని అర్థం చేసుకోవటం అన్నది అసలు ఎంత కష్టం అంటే అంత కష్టం. అది మామూలు వాళ్ళకి రాదు నోటికి. కాబట్టి అలాంటి వాళ్ళకి మంత్ర సంహిత వదిలి మిగతా శాస్త్రాలు చెప్పాను. ఆయన కరెక్టే చెప్పాడు కదండి. సో ఎట్టి పరిస్థితుల్లోనూ మహర్షి దయానంద సరస్వతిని సంశయించదు. మొత్తం రాసిన పుస్తకం అంతా చదవండి. శూద్రుడు అంటే డెఫినేషన్ ఇచ్చాడు ఆయన. సో అలాంటి వాళ్ళని మంత్ర సంహిత వదిలి మిగతా వాళ్ళు టీచ్ చేయమన్నాడు. అది అంటే మీకు పిల్లవాడిని 9 ఏళ్ల పిల్లవాడిని జాయిన్ చేశారు స్కూల్ గురుకులంలో, వాడికి ఎంత ఇంటెలిజెన్సీ ఉందని కొంతకాలం తర్వాత బయటపడుతుంది, వెంటనే బయటపడుతుంది కదా. సో అలా చదవలేని వాడిని శూద్రుడు అన్నాడు ఆయన. అది విశేషం అన్నమాట. అయితే కొంతమంది శూద్ర కులంలో పుట్టిన, అంటే ఇప్పుడు ఇతను శూద్రుడు అయ్యాడు, ఈ పిల్లవాడు శూద్రుడు అయ్యాడు, ఎందుకంటే చదవాలని అంటున్నాడు.
సో ఆ కొంతకాలం తర్వాత అబ్బాయి పెరిగిన తర్వాత ఇక నేను మామూలు పనులు చేసుకుని నేను చదవలేను అన్నాను అనుకోండి, అతని కుటుంబంలో పుట్టిన వాళ్ళకి మరి అటువంటి జీన్స్ వస్తాయేమో అన్న శంకతో కొంతమంది ఆచార్యులు ఏం చేశారంటే వాళ్ళని గురుకులను పంపించేటప్పుడు మీరు యజ్ఞోపవీతం వేయద్దు, మేము వచ్చిన తర్వాత వాడు చదువు చెప్తూ వాడు కనుక వాటిలో ఉత్తీర్ణుడైతే వాడికి యజ్ఞోపవీతం వేసి మేమే వాడిని బ్రాహ్మణుడి కింద చేస్తామని చెప్పి ఆచార్యులు చెప్పారు. అదే మహర్షి గారు కూడా ఆ సముల్లాసంలో చెప్పుకొచ్చారు. ఆయన ఎవరైతే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎదుగుతారో, వాళ్ళ పటిమను చూపిస్తారో వాళ్ళని ఆ వర్ణంలో వాళ్ళకి గురువుగారే పెట్టాలి. ఇది జరిగేది అనమాట. సో దెర్ఫోర్ మనకి ఎట్టి పరిస్థితుల్లో సంశయం వద్దండి. శూద్రుడు అంటే ఇప్పుడు డెఫినేషన్ భారత ప్రభుత్వం ఇచ్చిన శూద్రులే కాదు, అది తప్పది. ఎవరైతే నేను చదవలేను అనే మూర్ఖత్వంతో ఉంటారో, మూర్ఖ పనులు చేస్తూ ఉంటారో వాళ్ళని శూద్రులు అన్నారు. వాళ్ళకి శాస్త్రాలు నేర్పిమన్నారు, ఎందుకంటే అవగతం అవుతాయి, అవి పర్వాలేదు, వాళ్ళు అవగాహనకు వస్తారు. సో దెర్ఫోర్ అటువంటివి చేయొచ్చు మనం, కానీ ఇది మటుకు చేయలేము అని ఆచారాల మతం. ఎందుకంటే వాళ్ళు చెప్పి ఉన్నారు, వాళ్ళకి తెలుసు. ఇప్పుడు మీరు ఒక పని చేయండి, ఒక స్కూల్లోకి వెళ్ళి ర్యాండమ్గా ఒక టీచర్ని మీ క్లాస్లో చదవని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమి చదువు అసలు, అంటే వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో చదువుతారు ఎదుగుతారన్న నమ్మకం మీకు లేని వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఆ 2-3 పేర్లన్నా చెప్తారు ఆవిడ. ఎందుకంటే ఆవిడకి టీచర్గా రెగ్యులర్గా చూస్తున్నారు కాబట్టి. సో ఇది మనకి తెలిసిన విషయమే. సో అలాంటి వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు సపోజ్ ఒక 50 మంది స్టూడెంట్స్ ఉన్నారు క్లాస్లో. ఆ టీచర్ గారిని అడిగి మేము మంచి ఇంజనీరింగ్ రాకెట్ సైన్స్ నేర్పించబోతున్నాము, వీళ్ళల్లో ఎవరు పనికొస్తారో ఒక 40 మందిని ఇవ్వండి అంటే ఆ 50 మందిలో 10 మందిని ఫిల్టర్ చేయడానికి సిద్ధపడిపోతారు. 10 మందిని కాదు, ఇంకో 20 మందిని కూడా ఫిల్టర్ చేసేస్తారు. లేదండి వీళ్ళందరూ పనికిరారు, వీళ్ళైతే షార్ప్ ఉన్నారు అని చెప్పి కొంతమందిని మాత్రమే ఆవిడ సజెస్ట్ చేస్తారు, నిజాయితీ ఉంటే. సో దేర్ఫోర్ మరి ఎందుకు వాళ్ళకి నేర్పించలేదని మీరు అడిగారు అనుకోండి, ఏం చెప్తారు మీరు? ఎందుకంటే వాళ్ళు దర్ నాట్ ఫిట్టింగ్, వాళ్ళు పైకి రావట్లేదు ఆ విషయంలో. సో అప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? లేదండి ఇంట్లో పరిస్థితులు వేరేగా ఉండొచ్చు, చదవడానికి అవకాశం లేకపోవచ్చు అంటే టీచర్కి తెలిసిపోతుందండి. టీచర్కి తెలిసిపోదు. టీచర్ అంటే గురువు అంటే అలా ఉంటాడు, అంటే వీళ్ళు చదవగలరు కానీ పరిస్థితులు లేవు అని అర్థమైపోతుందండి. షార్ప్నెస్ తెలుస్తుంది. సో ఆ షార్ప్నెస్ లేని స్టూడెంట్స్ని హయ్యర్ ఎడ్యుకేషన్ పంపించారు. సో ఇది జరుగుతుంది, అంతేకాని ఫలానా వ్యక్తిని ఫలానా కులాన్ని పక్కన పెట్టండి అనే ఉద్దేశం ఎక్కడా ఏ గురుకులంలోనూ లేదండి. ఇది గుర్తుపెట్టేసుకోండి. సో ఇది మనకు మొదటి ప్రశ్నకి మీకు సమాధానం వచ్చిందనుకుంటాం. ఇప్పుడు మీ రెండో ప్రశ్నకి వెళ్తాం. నా రెండవ ప్రశ్న వచ్చేసి, మాంసాహారం వండి వారి చేతుల మీదుగా వారి ఇంకా ఏ ఇతర అంటే వెజ్ వంటలు చేసినా కానీ తినకూడదు అని చెప్పారు. ఎందుకంటే ఆ చేతికి మాంసాహారానికి సంబంధించిన పరమాణువులు అంటుకుంటాయని. అలాగే మాంసాహారం వండిన పాత్రలకు కూడా పరమాణువులు అంటుకుంటాయా లేదా? దయచేసి తెలియజేయగలరని కోరుకుంటున్నాను. కోటేశ్వరి గారి రెండవ ప్రశ్న ఏంటంటే, మాంసాహారం వండిన చేతులతో మనము తినకూడదు, ఆ చేతులతో మనము వండించుకోకూడదు అని ఉంది. అలానే ఆ పాత్రలు, ఏ పాత్రలు అయితే మాంసం వండుతారో ఆ పాత్రకు మాంసం అంటే ఉంటుందా శుభ్రంగా కడిగినా అనే ఉద్దేశంతో. జవాబు ఏంటంటే అది సమాధానం అవునండి. చేతులకి అంటుకుంటే ఆ పరమాణువులు ఉంటాయి, అవి పరమాణువులని స్పష్టంగా మహర్షి గారు చెప్పారు. పరమాణువులు అన్నది గ్యారంటీగా ఉంటాయి అందులో, క్వశ్చన్స్ లేవు, అందులో మీరు మర్చిపోవచ్చు. అలానే పాత్రల్లో కూడా ఉంటాయండి. ఎస్, ఎంత కడిగినా ఆ పాత్రలో ఉంటాయి. సో ఇందులో మీరు ఇసుమంతా కూడా డౌట్ పడక్కర్లేదు. సో అందుకనే ఇప్పుడు ఒక రెస్టారెంట్లో వాళ్ళు నాన్ వెజ్ వండుతున్నారు అనుకుందాం, లెటెస్సే ఒక గిన్నెలో. ఆ పాత్రని నాన్ వెజ్ తీసేసిన తర్వాత ఆ పాత్రను శుభ్రంగా కడిగేసి దానిలో వెజ్ వండారు అనుకుందాం. కానీ ఆ వెజ్ తినకుండా ఉండటమే శ్రేయస్కరం, ఎందుకంటే ఆ పరమాణువులు అందులో చేరుతాయి కాబట్టి అని మహర్షి గారి అభిప్రాయము. ఇందులో నేను ఏకీభవిస్తున్నానండి. ఉంటాయండి, గ్యారంటీగా ఉంటాయి. ఎందుకంటే పాణిని శాస్త్రంలో అష్టాధ్యాయిలో కూడా ఆ విషయం చెప్పుకొచ్చారు. అందుకని మనము అలాంటి పాత్రల్లో తినకపోవడం, వండకపోవడం మంచిది వెజిటేరియన్ పీపుల్ అయితే కనుక. సరే, మాంసాహారం తినే వాళ్ళకి ఏం అభ్యంతరం ఉండదు కాబట్టి మనం దాని గురించి ఎక్కువగా చర్చించలేము. కానీ వెజిటేరియను, శాకాహారం తినేవాళ్ళు మటుకు ఇలాంటివి అవాయిడ్ చేయడం అనేది చాలా ఎసెన్షియల్. ఇప్పుడు కొంతమంది శాకాహార భోజనశాల అని పెట్టుకుంటారు. అక్కడ వండే వాళ్ళు మాంసాహారులు అయితే కనుక, మాంసం తినేవాళ్ళు అయితే కనుక
మీరు అక్కడ తినకపోవడమే శ్రేయస్కరం. ఎస్, అది గ్యారంటీ. ప్రాణాలు నిలబెట్టుకుందుకు ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు ఇంకేం లేదు దిక్కు అన్నప్పుడు తినడం అనేది వేరు, రెగ్యులర్గా తినడం వేరు. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ప్రాణం నిలబెట్టుకోవడం అనేది ప్రథమ ధర్మం కాబట్టి అప్పుడు మీరు ఆ చేతులతో వండినవైనా తినచ్చు, ముట్టుకున్నవైనా తినచ్చు, తప్పులేదు. దీనికి ఒక కథ కూడా మహాభారతంలో ఉంది. ఒక ఋషి పాపం ముని, బ్రాహ్మణుడు అనుకుందాం కాసేపు. ఆయన చాలా కష్టాల్లో ఉంటాడు. ఎందుకంటే అప్పుడే మహాభారత యుద్ధం జరిగింది. ఎక్కడ ఉద్యోగాలు లేవు, ఎక్కడ ఎవరు పిలుస్తలేరు, ఏ కార్యక్రమాలు లేవు. సో ఆయన చాలా ఇబ్బంది పడుతుంటే భార్య కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇంట్లో తిండి గింజలు లేవు. ఆయన సరే బయటికెళ్ళి ఎవరన్నా అడుక్కొస్తానని చెప్పి వెళ్తాడు. వెళ్తే ఒక మ్, ఆ, పేదవాడు గుడిసెలో ఉంటాడు కదా, దాని ముందు గుడిసె ముందు కూర్చొని తను ఒక శూద్రుడు అనొచ్చు మనం, ఎందుకంటే అతను ఏం చదువు సంస్కారం లేని వాళ్ళ ఉన్నాడు. ఆయన చక్కగా పళ్ళెంలో ఇన్ని శనగలు వేసుకొని తింటూ ఉంటాడు. తింటూ ఉంటే ఈయన వెళ్ళి, నాకు కొద్దిగా ఏమైనా ఆకలిగా ఉంది, ఏమైనా పెడతావా అంటే, అయ్యా నేను ఇవి ఉచ్చిష్టమైన ఎంగిల్ చేసేసాను, నా దగ్గర ఇంకేమీ లేవు, నేను ఇవ్వలేను అంటే, సరే ఉన్నవి కొన్ని ఇవ్వగలుగుతావు అంటే, ఇస్తానని చెప్పి కొన్ని తీసిస్తాడు. ఆయన చక్కగా వాటిని తింటాడు. తిన్న తర్వాత ఎక్కిళ్ళలాగా వస్తే నీళ్లు కావాలనుకున్నప్పుడు ఆయన సూర్యుడిని లోపలికి వెళ్ళి, నేను నీళ్ళు తీసుకొస్తాను ఉన్నానంటే, మీ ఇంట్లో నీళ్ళు నేను తాగకూడదు నాయన అంటాడు. అదేంది భయా, నువ్వు నా ప్లేట్లో ఉన్నవన్నీ తిన్నావు కదా, ఇప్పుడు నా ఎంగిల్ నువ్వు తిన్నావు కదా అంటాడు. ప్రాణం నిలబెట్టుకుందుకు తినడం అన్నది ధర్మం అయ్యా, అది అయిపోయింది, నిలబెట్టుకున్నా. ఇప్పుడు ఇప్పుడు నేను నా నీళ్లు నేను సంపాదించుకోగలుగుతాను, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి నీళ్ళు తాగుతాడు. ఇది విశేషం అనమాట. ఈ కథ ఉంది. సో దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ప్రాణం నిలబెట్టుకుందుకు మీరు ఖచ్చితంగా ధర్మము, ఆ సమయంలో ధర్మమే పరమాత్ముడే చెప్తాడు. కానీ దానికోసం ప్రతిసారి ప్రాణం నిలబెట్టుకోవడానికి అని చెప్పి ప్రాణిని చంపేసి మనం తినకూడదు కదా, అది తప్పు అవుతుంది. ఈ ఎగ్జాంపుల్ చూపి ఇది ఎక్సెప్షన్ ఎగ్జాంపుల్. ఇది ఎక్సెప్షన్స్ ఆర్ నాట్ ఎగ్జాంపుల్స్, ఎక్సెప్షన్స్ ఆర్ ఎక్సెప్షన్స్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఈ పరిస్థితులు దిగజారిపోయి పరిస్థితులు అగమ్యగోచరంగా ఉన్నప్పుడు, అలాంటి సమయంలో మనం చేయవలసిన పని. ఇప్పుడు మీరు మీ దగ్గర ఒక పాము కనిపించింది అనుకోండి ఎదురుగుండా, మీరు ఏం చేస్తారు, దాన్ని చంపే ప్రయత్నం చేస్తారు. మీరే కాదు, అందరూ కూడా. ఎందుకంటే పాము చాలా డేంజరస్. కానీ ఒకసారి వరదల్లో ఏమైందంటే, ఒక పెద్ద పెద్ద దుంగలు ఆదిలాబాద్ నుంచి కొట్టుకొస్తున్నాయి గోదావరిలో. ఆ దుంగల మీద పాము, పులి, మనిషి, ముగ్గురు ఉన్నారు. ఎవ్వరు ఎవరిని ముట్టుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. సో ఎవ్వరు ఎవరిని ఏమనలేదు. ఆ దుంగలు ఒడ్డుకు చేరంగానే ఎవరిదోని వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు పులి అటాక్ చేయలేదు, పాము అటాక్ చేయలేదు, మనిషి అటాక్ చేయలేదు. అంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు చేయవలసిన పరిస్థితి ఏమిటి అన్నది గుర్తుపెట్టుకొని చేయాలి. సో ఇలాంటి ఎక్సెప్షన్స్ కొన్ని ఉంటాయి. సో అవి నిజంగా జరిగినవి సంఘటనలు. సో ఆ ప్రజలు అక్కడ ఆశ్చర్యపోయారు. దొంగలు కొట్టుకొస్తుంటే, అరే పిలుదు అంటే దాని మీద పాముంది, పులుంది, అయినా సరే వాళ్ళు దాన్ని లాగడానికి ప్రయత్నించి అది ఎట్లనో ఒడ్డుకొచ్చేసింది. రాగానే ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరిని పట్టించుకోలేదు, ఎంత ఆకలి మీద ఉన్నా కానీ. ఎందుకంటే ఫస్ట్ ప్రాణం రక్షించబడ్డాము, మనం అంతా కలిసి ఒక బోట్లో వచ్చాము, మనం ఒక కూటమి అనే ముగ్గురు అనుకున్నారేమో మరి, అలా అయింది సరే. సో ఇది పరిస్థితి. ఇలాంటి కథలు చాలా ఉన్నాయి మనకి. సో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రాణాపాయ స్థితి వేరు, మామూలు స్థితి వేరు. సో మామూలుగా ఉన్నప్పుడు, మీకు అవకాశం ఉన్నప్పుడు, ఎట్టి పరిస్థితుల్లోనూ అట్లాంటి పాత్రల్లో మీరు వండుకోవడం కానీ, వండిన వాళ్ళ చేతితో తినటం కానీ చేయకూడదు. ఇది ఆ పరమాణువులు ఉంటాయి. ఉంటే వాళ్ళని, అంటే మనం వాళ్ళని సెపరేట్ చేసినట్ట అంటే, వాళ్ళు మాంసం తిందామని వాళ్ళే సెపరేట్ అయ్యారు. మీరేం సెపరేట్ అవ్వక్కర్లేదు. వాళ్ళు అలా ఇచ్చుకున్నారు. మీ ఇష్టం అండి అది. మీకు అధికారం ఉంది కదా, మీకు రైట్స్ ఉన్నాయి కదా. వాళ్ళకి ఎలా రైట్స్ ఉన్నాయో మీకు రైట్స్ ఉన్నాయి. మమ్మల్ని అంటరాని వాళ్ళగా చూస్తారు. అంటరాని వాళ్ళు ఎందుకు చూస్తారండి? ఎవ్వరు అంటరాని వాళ్ళు చూడరు. మీరు మాంసం తినదలుచుకున్నప్పుడు ఆ పాత్రలో మేము తినదలుచుకోలేదు అని మీరు నిర్ణయించుకున్నారనుకోండి, అది మీ హక్కు. అది అంటరానితనం కానే కాదు. ఎవరిని అంటే కనుక వాళ్ళ మీద కేసు పెట్టాలి మనం. ఎందుకంటే అంటరానితనం అనేది కాదు, మేము ఇలా నిర్ణయించుకున్నాము, ఇది మా ఆచారము, మిమ్మల్ని మేము గౌరవిస్తాము, మీరు చేసుకునే పని మీరు చేయండి, నేను చేసుకునే పని నేను చేస్తాను. దానికి వాళ్ళు ఇంకా మరి రైతు పేదవాడు, పంట వండాడు, తీసుకొచ్చాడు, పెట్టాడు, మరి అవన్నీ కావా? అందుకే ధాన్య గింజ మీద పొట్టు కూడా ఉంటుంది. ఆ పొట్టుతో సహా తీసుకొచ్చి మనం దాన్ని దంచి గింజలు వేరు చేసి వాటిని ఉడకపెట్టి మనం తింటాం. సో మన పాత్రలు వేరు, ఆ పాత్రలు. సో దయచేసి అర్థం చేసుకోండి, ఏవన్నా సరే లిమిటేషన్స్ ఉండాలి, మితిమీరకూడదు ఏది కూడా. సో అందరూ కూడా మనం బాగా అర్థం చేసుకోవాలి. మీరు
మాంసం తింటున్నారు కదా మమ్మల్ని తినమంటాము, లేకపోతే మేము తినం కదా అని మిమ్మల్ని వేరు చేయటమో ఉండదు. ఎవరి ఆచారం వాళ్ళు పాటించుకోవాలి. నేను ఎంగిల్ తినను అని మీరు నిర్ణయించుకున్నారనుకోండి, కొంతమంది ఎంగిల్ తినేస్తుంటారు. ఏమవుతుందిరా పెద్ద, ఎంగిల్ తింటే ఏమవుతుంది అంటారు. ఏమవుతుంది అనేది కోవిడ్లో చూసినాం. సో తినకూడదు అంటే తినకూడదు, అది ఆచారము. ఎంగిల్ తినకూడదు, అది పాపము. సో తినడం మేము తింటాం అన్నాను అనుకోండి, మీ ఇష్టం. నాకు ఒక స్టూడెంట్ ఉండేవాడు. అతను ఒకసారి ఏదో పెళ్ళికి ఏదో పిలిస్తే వెళ్ళాను. అతను ఇంకో ఫ్రెండ్ ఇద్దరు ఎంగిల్ తింటున్నారు. నేను అట్లా ఎంగిల్ తినకూడదు నాయన అని చెప్పాను. లేదు సార్, ఎంగిల్ తింటే మనకి బాయిచారా ఎక్కువ పెరుగుతుందంటే, అట్లా కాదు నాయన తప్పు అని చెప్పాను. అప్పటి నుంచి అబ్బాయి మానేశాడు. సో తెలియక చాలా మంది చేసేస్తుంటారు అనమాట. సో మీరు కూడా వీలైనంత మటుకు శుద్ధిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఈ శుద్ధి అన్నది ఎందుకు అవసరం అంటే, మాంసాహార రేణువులు మనలోకి తగలకూడదు, లేకపోతే మన బుద్ధి విచలితం అవుతుంది ఖచ్చితంగా. మనకి రాను రాను మెల్లమెల్లగా అయితే ఏమైందిలే అని మొదలవుతుంది అనమాట. సో అందుకని ఎంత శుద్ధిగా ఉండడానికి ప్రయత్నం చేస్తే అంత మంచిది. ఇప్పుడు మీ మూడో ప్రశ్నకి. నా మూడవ ప్రశ్న వచ్చేసి, నేను పంపించిన వీడియోలో ఆ గురువుగారు అలా చెప్పారు, అలా జరుగుతుందా లేదా దయచేసి తెలియజేయగలరని కోరుకుంటున్నాను. ధన్యవాదములు సార్. ఓం. మీ మూడో ప్రశ్న విన్నానండి. అది ఆయనకేదో జరిగింది, యూట్యూబ్లో వీడియోలో ఏదో చెప్పాడు ఆయన, విన్నాను నేను. అది ఏదో ఒక చిన్న షార్ట్, ఒక 15 సెకండ్స్ 20 సెకండ్స్ వీడియో అది. సో దానిలో ఆయనకేదో దెబ్బ తగిలింది. ఆయన ఆ మనిషి కింద పడిపోయిన బాత్రూంలో. ఆ తర్వాత నాకు శ్రీమాత్రే, నా ఆత్మ బాడీలోంచి బయటకు వచ్చేసింది, నన్ను నేను చూసుకోగలిగాను, నేను శ్రీమాత్రే నమః అంటే అమ్మవారు వచ్చారు, ఆ తర్వాత గజ్జల శబ్దం వినిపించింది, ఇలాంటివన్నీ చెప్పాడు. అది నమ్మచ్చా నమ్మకూడదా అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనము నమ్మాలి అనుకుంటే నమ్మేసేయచ్చు, కానీ నమ్మకూడదు అనడానికి రీజన్ ఉండాలి. అతనికి ఆ సమయంలో దెబ్బ తగిలి ఆయన ఆత్మ బయటకు వచ్చినట్టుగా ఫీల్ అయ్యాడు. మరి అలా ఆత్మ బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళింది అనడానికి ఆస్కారం లేదండి. ఒకసారి ఆత్మ బయటకు వస్తే లోపలికి వెళ్ళదు, కష్టం. అయితే మన దగ్గర పరకాయ ప్రవేశము అని ఒక విద్య ఉంది. దానిలో ఏంటంటే మనసు బయటికి వెళ్ళిపోయి ఇంకొక శరీరంలో దూరుతుందన్నమాట. అది ఛాన్స్ ఉంది. కానీ ఆత్మ శరీరం నుంచి వదిలింది అంటే మళ్ళీ అదే శరీరాన్ని పట్టుకోవడం అనేది కష్టం. అందుకని చనిపోయిన వాళ్ళలో ఆత్మ ఇంకా అక్కడే ఉంటుంది, అందులోనే ఉంటుంది. చనిపోయారు, ఇంకా ఆ శరీరం పనికి రాదనే ఆ ఆత్మ నిశ్చయించుకొని అప్పుడు బయటికి వెళ్తుంది. అందుకని మన వాళ్ళు ఏం చేస్తారు, 12 రోజులు అది ఎట్లన్నా బయటికి వెళ్తుంది. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని దహనం చేస్తారు, తొందరగా విడుదల చేసేస్తారు అన్నమాట. ఇంకా నువ్వు ఇంక ఈ శరీరం పనికిరాదని వదిలేసినావు, అయిపోయింది. సో అలాంటప్పుడు ఆయన బయటకు వచ్చి నన్ను నేను చూసుకున్నాను అన్నది ఒక భ్రమ. సో ఆ భ్రమని నమ్మకూడదు. అయితే కలిగి ఉండొచ్చు ఆయనకి ఫీల్. నాకు కళ్ళు వస్తాయి, చాలా కళ్ళు వస్తాయి, మన చిన్నప్పుడు కూడా చాలా కళ్ళు వస్తాయి, ఏవో పర్వతం మీద దూకినట్టు కళ్ళు వస్తుంది. సో ఉంటుంది కదా, అది నిజంగా జరుగుతుందా అంటే కలే కదా. ఆ కళని నిజం అనుకుంటే మనకు కష్టం అవుతుంది. సో ఆయనకి బహుశా అలా జరిగి ఉండొచ్చు. ఇది నా ఒక ప్రగాఢ విశ్వాసం. అలా కాకుండా యోగులకి ఏమవుతుందంటే వాళ్ళు మనసుని బయటికి పంపిస్తారు, సూర్యుడి దాకా పంపించగలుగుతారు. పంపించి అక్కడి నుంచి చూసుకొని మళ్ళీ ఆ మ్యాటర్ని అక్కడి నుంచి గ్రహించి కూడా రాగలుగుతారు. సో ఇది యోగులకి సాధ్యము. కానీ ఆత్మ బయటికి వెళ్ళడం అనేది, శరీరం నుంచి బయటికి వెళ్ళడం అనేది జరగదు. జరిగింది అంటే ఇంక పోయినట్టే, గాల్లో కలిసిపోయినట్టే. అది మళ్ళీ తిరిగి ప్రవేశపెట్టేది పరమాత్ముడే కాబట్టి అది సాధ్యం కాదు. నాకు తెలిసి అయితే సాధ్యం కాదు. ఆయన చెప్తున్నది ఆయన భ్రమ అయి ఉండొచ్చు, ఆయన కల అయి ఉండొచ్చు, ఆయన అలా ఫీల్ అయి ఉండొచ్చు, అలానే ధ్యానంలో ఉన్నాడు కాబట్టి అయ్యి ఉండొచ్చు అండి. ఓకే, ఇది మీ మూడో ప్రశ్న. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పుకుందాము. ఉంటానండి.